హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరితాస్ మ్యాజిక్. మేము జోధ్పూర్ నుంచి ఉదయ్పూర్ మళ్ళీ అక్కడి నుంచి టూర్ వెళ్ళామండి. అక్కడ మధ్యలో రాజసమ్మద్ అనే ఊరు ఉంది. అక్కడ మా హెల్త్ కమ్యూనిటీ మేడం ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాము. అక్కడ మేము ఒక నది ఉందన్నమాట. ఈ నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఫిష్లు చాలా ఉన్నాయి. దానికి ఆహారం వేయడానికి అండ్ కొంచెం టైం పాస్కి ఈవినింగ్ టైంలో వెళ్తే ఏంటంటే చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా చాలా బాగుంది ఏరియా అయితే. అండ్ మన హ్యాపీగా ఉంటే ఏంటంటే డోపా హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందంటే హ్యాపీ హార్మోన్ డోపామైన్ అనేది. అంటే హ్యాపీగా ఉండాలి అంటే మనం కొన్ని టూర్లు అలా వెళ్తూ ఉండాలి సమ్మర్లో. ఎందుకంటే పిల్లలకు కూడా చదివి మైండ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకు కూడా కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడైతే మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడ బోటింగ్ కూడా ఉంది కదా, ఆ బోటింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ చేపలు అది మరి ఆహారం పేరేంటో నాకైతే తెలియదు, కానీ అవి రాగాలనే అసలుకి తెగ వచ్చేస్తున్నాయి గుంపు కూడి చాలా. అండ్ మా అమ్మ, మా నాన్న, మా బ్రదర్ వచ్చారు కదా, వాళ్ళందరూ భలే ఎంజాయ్ చేశారు. అంటే కొత్త ప్లేసులు చూస్తాం, ఎవరికైనా ఇష్టమే కదండి. అసలు ఈ యొక్క రామసముద్రం యొక్క హిస్టరీ ఏంటి మా హెల్త్ కమ్యూనిటీ మేడం చెప్తుంది, మీరు వినండి. ये राजसमंद झील है, या द्वारकाधीश मंदिर के किनारे पर राजसमंद झील यहाँ पर है। और राजा राज सिंह ने राजसमंद को बसाया था, और ये पूरी झील इसी नाम से राजसमंद के नाम से ही है। मेरा मैडम है, अभी इसके बारे में जानकारी दिया। ये मेरे मैडम है, मेरा स्वीट मैडम. చూసారు కదండి, మా హెల్త్ కమ్యూనిటీలో ఏంటంటే ఎంత ఏజ్ వాళ్ళనేది ఏమీ ఉండదు. హ్యాపీ హెల్తీగా ఉండటం అనేది మెయిన్ ముఖ్యమన్నమాట. పెద్దవాళ్ళు కూడా పిల్లలుగా మారి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా మంచిగా మనం డబ్బులు సంపాదించేటప్పుడు హ్యాపీగా ఉండటానికి, అంతేకాని మనం ఆ డబ్బులు మన ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఉపయోగపడకుండా మనం హ్యాపీగా ఉండటానికి వాటిని యూజ్ చేసుకుంటే అది బ్లెస్డ్ మనీ అంటాం అనమాట. అంటే దేవుడిచ్చిన ఆ యొక్క మన జీవితానికి ఒక సాకారమైనట్లుగా అనిపిస్తుంది నాకైతే. చూడండి, అక్కడ సన్సెట్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంది సన్సెట్ కొండల మధ్యలో. అక్కడ కొంచెం చిన్న ఫొటోస్ దిగామన్నమాట. అండ్ మాతో పాటు కూడా ఒక చిన్న పాప కూడా వచ్చింది, చూసారా? ఆ పాప అయితే అసలుకి చుల్బుల్ అండి, హిందీలో చుల్బుల్ అంటాం, తెలుగులో మన సైడు వాగుడుకాయ అంటాము. ఎన్ని మాటలు మాట్లాడుతుందో అస్సలుకి ఆ బోట్లో ఉన్నప్పుడు. తనైతే చాలా అంటే చాలా ఎన్ని మాటలు, కొత్త అని లేదు పాత అని, చాలా బాగా కలిసిపోయింది ఆ పాప కూడా. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ మేము దిగాము, చాలా ఎంజాయ్ చేసాం అనమాట. మీరు కూడా చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మీ హరిత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.